మహాభారతం భారతీయ ఇతిహాసాల ప్రకారం రెండు ప్రధాన ఇతిహాసాల్లో ఒకటి రామాయణం అయితే రెండోది మహాభారతం. ఈ మహాభారతంలో ఉన్నటువంటి ఒక మేజర్ ఇన్సిడెంట్నే ఈరోజు నేను మీ ముందరికి తీసుకురాబోతున్నాను. మహాభారతం అనే దాంట్లో కురుక్షేత్రం అనేది చాలా పెద్ద యుద్ధం. ఇందులోనే ఒక భాగమే భగవద్గీత. సో ఈ కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించి సరిగ్గా 16వ రోజు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక యుద్ధం అక్కడున్న వాళ్ళందరినీ కదిలించింది. నిజంగా ఈ మహాభారతం బుక్లో ఉన్నటువంటి విషయాన్ని ఎలా ఉందో అలా మాత్రం చెప్తాను. అంటే ప్రతి దగ్గర మీరు విన్నది మాత్రమే నిజం అనుకోకూడదు. సో కొన్ని దగ్గరలో ఏంటంటే కొన్ని నిజాలు బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. కొందరు వ్యక్తుల ద్వారానే మనకు ఆ నిజాలు తెలుస్తాయి. ప్రజెంట్ అలాంటి విషయాలనే నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో ఆ ఇద్దరు వ్యక్తులు జరుగుతున్నటువంటి యుద్ధాన్ని చూడటానికి మొత్తం ప్రపంచం కాదు, సృష్టి మొత్తం కూడా ఆ రణరంగం ప్రదేశానికి వచ్చిందంట. అండ్ అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బయటకు వచ్చి మరి అసలు ఇక్కడ ఏం జరగబోతోంది అని ఉత్కంఠగా ఎదురు చూస్తాయి. అండ్ ఇద్దరి మధ్య జరగబోతున్నటువంటి యుద్ధాన్ని చూడటానికి ఒక పక్క దేవతలు, మరో పక్క అసురులు, అంటే ఈ రాక్షసులు దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఒకే ప్రదేశానికి వచ్చి అసలు ఇక్కడ ఏం జరగబోతోందని ఎదురు చూస్తున్నారంట. అండ్ అంతేకాకుండా త్రిమూర్తులు అని పిలువబడేటటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను ఏం జరగబోతోందనే ఉత్కంఠతో ఉన్నారు. అంటే దేవతలకైనా సరే వాళ్ళకి జరగబోయే విషయం ఆటోమేటిక్గా తెలుస్తుంది. అయినప్పటికీ సరే ఈ ఇద్దరి యుద్ధం అనేది ఎలా ఉండబోతుందో చూడాలని చాలా మంది కూడా ఎదురు చూశారు. అందులో ఒకరు కుంతిపుత్రులు, పాండవుల్లో ఒకడైనటువంటి అర్జునుడు ఒక పక్క, మరో పక్క చాలా మంది వల్ల శాపనార్థాలు తీసుకొని తక్కువ జాతిలో పుట్టి చాలా ప్రదేశాల్లో అవమానాలు పడినటువంటి ఒక వ్యక్తి మరో పక్క. సో ఈ ఇద్దరి మధ్య యుద్ధం అనేది చాలా భయంకరంగా నడుస్తుంది. సో అర్జునుడైన ఒక క్షత్రియ పుత్రుడు, కానీ అవతలున్న వ్యక్తికి ఎందుకు అంత పేరు వచ్చింది? అసలు అవతలున్న వ్యక్తి ఎవరు? అసలు నేను ఎవరి గురించి చెప్తున్నాను ఈ పాడి మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అవును, ఈరోజు మనం కర్ణుడు గురించే మాట్లాడుకోబోతున్నాం. అసలు ఎవరి కర్ణుడు? మహాభారత యుద్ధాన్ని ఒక వైపు తిప్పినటువంటి కర్ణుడి కథ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. సో ముందుగా మనం కానీ చూసుకున్నట్లయితే ఈ కర్ణుడి జననం అంటే బర్త్ అనేది ఎలాంటిదంటే ఒక కన్య పిల్లకి పుట్టినటువంటి బిడ్డ అనమాట. అంటే బిఫోర్ మ్యారేజే పుట్టినటువంటి ఒక బిడ్డ అనమాట కర్ణుడు. సో పెళ్లి అనేది జరగక ముందే కలిగినడం వల్ల ఏమవుతుందంటే తల్లి ఎవరైతే ఉన్నారో సో ఈ బిడ్డని కానీ తీసుకెళ్ళానంటే నా ఫ్యామిలీ పరువు అంతా పోతుంది అని అనుకుంటుంది. సో ఆ తల్లి మరెవరో కాదు, కుంతి అనమాట. సో సూర్యదేవుడి ప్రభావం వల్ల కలిగినటువంటి ఈ జన్మం ఏదైతే ఉందో కర్ణుడి జన్మము, సో చూసిన వెంటనే దగదగ మెరుస్తాడు. ఎందుకంటే సూర్యుడి కుమారుడు కదా. సో ఒంటి నిండా కవచ కుండలాలతో ఒక సపరేట్ ఒక షీల్డ్తో పుడతాడు అనమాట కర్ణుడు. సో చూడటానికి చాలా అందంగా ఉంటాడు. బట్ ఏది ఏమైనా సరే పెళ్లి కాకుండా క్షత్రియ పుత్రిక అయినటువంటి కుంతి సో ఆ బిడ్డను అలా తీసుకెళ్ళిందంటే ఆ వంశానికి కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది. సో నా వంశం మొత్తం కూడా చెడుగా భావించాల్సి వస్తుంది. చాలా మంది అంటే చరిత్రను చదువుకున్న ప్రతిసారి నా కుటుంబం గురించి తప్పుగా ఆలోచిస్తారని ఆలోచించినటువంటి కుంతి ఏం చేసిందంటే ఏ మాత్రం దయా దాక్షిణ్యం కనికరం లేదు అంటారు కదా, లైక్ అదే విధంగా ఒక చిన్న బాస్కెట్ తీసుకుని ఆ బాస్కెట్లో కర్ణుడిని అలా పెట్టేసి అలా నీళ్ళలో వదిలేసింది అనమాట. సో ఇలా పుట్టిన వెంటనే అంటే ఇప్పటికైనా సరే ఎవరైనా కానీ తల్లికి అంటే బిఫోర్ మ్యారేజ్ ఎవరైనా పిల్లలు కానీ పుట్టారంటే వెంటనే వాళ్ళు వేరే రకంగా చూస్తారు స్టిల్ నౌ. సో అలాంటిది ద్వాపర యుగం నాటి కాలంలో ఇటువంటి ఒక విషయం చాలా పెద్దగా చూసేవాళ్ళు, అంటే చాలా తప్పుగా చూసేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా పుట్టడమే ఒక వేరే రకమైనటువంటి ఒక కష్టంతో పుట్టాడు. ఆయన పుట్టిన వెంటనే తల్లికి దూరం అయ్యాడు కర్ణుడు అనమాట. సో ఇక్కడ నుంచే కర్ణుడికి కష్టాలు అనేవి మొదలయ్యాయి, అంటే ఇబ్బందులు అనేవి మొదలయ్యాయి. అంటే తల్లి లేకుండా పెరిగినటువంటి లేదంటే తల్లి లేకుండా ఎవరికి పుట్టాడో కూడా తెలియనటువంటి ఒక వ్యక్తిగా కర్ణుడు అయితే పెరగడం జరిగింది. సో మొత్తం మీద ఈ బాస్కెట్ అలా నీళ్ళలో కొట్టుకుంటూ మొత్తానికి ఒక జాలర్ల దగ్గరికి అయితే వెళ్ళి ఆగిందనమాట. లైక్ అంటే ఒక 4 కులాలు ఉండేవి కదా ఒకప్పుడు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాస్ అనేసి 4 కులాలు ఉండేవి. అంటే 4 వర్గాలుగా విభజించబడేవారు సొసైటీలో. సో అదేవిధంగా అక్కడ కానీ చూసుకున్నట్లయితే సొసైటీలో ఈ శూద్ర కులం జాతికి చెందినటువంటి వాళ్ళు, తక్కువ జాతికి చెందినటువంటి వాళ్ళకైతే ఈ కర్ణుడు దొరకడం జరుగుతుంది. సో చూడటానికి చాలా అందంగా ఉండటం అండ్ అక్కడ ఉండే వ్యక్తులందరికీ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది, అంటే అట్రాక్టివ్గా అనిపిస్తాడు అనమాట చిన్నపిల్లడు. సో ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోనే కలుపుకొని ఎదుగుతూ ఉంటాడనమాట కర్ణుడు. బట్ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ గమనిస్తారనమాట. సో అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలందరికీ అండ్ అక్కడ అదే వయసులో ఉన్నటువంటి కర్ణుడికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయి. సో ఒకనొకసారి ఏం చేస్తాడంటే కర్ణుడు ఒకసారి అలా అడవిలో వెళ్తుండగా ఒక దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకునేటటువంటి ఒక గురుకులం కనిపిస్తుంది. సో ఆ గురుకులంలో ఏంటంటే పాండవులు, కౌరవులు ఒకే చోట యుద్ధం నేర్చుకుంటూ ఉంటారు. అంటే యుద్ధ కళలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ నేర్చుకుంటూ ఉన్నారనమాట. సో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి గురువే ద్రోణాచార్యుడు. సో ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి గురువర్య నేను ఈ విద్యను నేర్చుకుంటాను, నాకు విద్యను నేర్పిస్తారని అడిగినప్పుడు ద్రోణాచార్యుడు చెప్తాడనమాట, అసలు ఎవడరా నువ్వు, అంటే నువ్వు ఏ జాతి, నువ్వు ఏ కులం వాడివి, నువ్వు నీ తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు అని అడిగేసి చాలా చీప్గా మాట్లాడతాడనమాట ద్రోణాచార్యుడు. సో నువ్వు అసలు వర్తబులే క్యాండిడేట్వే కాదు, ఇదంతా నేర్చుకోవాలంటే ఒక ఇది ఉండాలి, ఒక వర్గంలో పుట్టి ఉండాలి, క్షత్రియుడు అయి ఉండాలి.
సో నీకైతే నీ విద్యను నేర్పనని చెప్పి తరివేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మొదటి అవమానం అంటే విద్య నేర్చుకోవడానికి కూడా తన ఒక ఎలిజిబిలిటీ కాదు, తను అలా పుట్టడం తన తప్ప అని ఆలోచించుకున్నటువంటి టైంలో ద్రోణాచార్యుడి గురువైనటువంటి పరశురాముడి దగ్గరికి వెళ్తాడనమాట మన కర్ణుడు. సో పరశురాముడు ఏంటంటే నార్మల్గా అతను కూడా విష్ణుమూర్తి అంశ అయినప్పటికీ అతను ఏంటంటే ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వాలంటే వాళ్ళు బ్రాహ్మిన్స్కి మాత్రమే ట్రైనింగ్ ఇస్తాడనమాట. అంటే ఆ కాలంలో ఏమవుతుందంటే క్షత్రియులు అందరూ కూడాను చాలామంది బ్రాహ్మిన్స్ అంతా తక్కువగా ఉంటారు కదా బ్రాహ్మిన్స్ అందరూ. సో క్షత్రియులు అందరూ ఏం చేస్తారంటే బలవంతులుగా ఉంటారు కాబట్టి బ్రాహ్మిన్స్ అందరినీ చంపేయడం జరుగుతుంది. సో అందువల్ల పరశురాముడి కాన్సెప్ట్ ఏంటి అంటే సో ఎవరైతే బ్రాహ్మిన్స్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా ఉసిగొల్పుదాం, అంటే వాళ్ళని కూడా ఒక మంచి యుద్ధ వీరులా తయారు చేద్దామని ఆలోచనలో ఉంటాడు. సో అందువల్ల మొట్టమొదటిసారి కర్ణుడు తన జీవితంలో ఒక అబద్ధం చెప్తాడనమాట పరశురాముడికి. సో అదే నేను బ్రాహ్మణుడిని, నాకు విద్యను నేర్పించండి అంటారు. సో బ్రాహ్మణుడు అయితే ప్రాబ్లం ఏముంది, మంచి క్వాలిఫికేషనే కదా. సో అందువల్ల ఏంటంటే పరశురాముడు ఏమాత్రం ఆలోచించకుండా తనకు తెలిసినటువంటి అన్ని యుద్ధ విద్యలు నేర్పిస్తాడనమాట. సో అదేవిధంగా అన్నీ నేర్పించేశాక కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాక పరశురాముడు చెప్తాడు, సో ప్రెజెంట్ నువ్వెవరు అంటే మరో పరశురాముడు లాంటివి, నాకు తెలిసినటువంటి అన్ని విద్యలు నీకు తెలుసు. సో ఇప్పుడు ప్రెజెంట్ నువ్వు బయటకు వెళ్ళి ఒక యుద్ధ క్షత్రియ పుత్రుడిగాను లేదంటే వాళ్ళకంటే కూడా చాలా గొప్పగాను బ్రతుకుతావు అంటారు. సో ఆ విధంగా ఒక మంచి బాండింగ్ అయితే ఉంటుంది అనమాట గురు శిష్యుల మధ్య. సో ఈ విధంగా ఒకరోజు గురుకులంలో ఏంటంటే పరశురాముడు సేద తీరుతాడు కర్ణుడి ఒళ్ళో. సో అలా సేద తీరినప్పుడు అంటే పడుకుంటాడు అనమాట కాసేపు. సో పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక తేలు వస్తుంది. సో ఆ తేలు వచ్చి ఆ విధంగా కర్ణుడిని కుడుతుందనమాట. సో ఎక్కడ కదిలితే గురుగారి నిద్రకి భంగం కలుగుతుంది అన్నటువంటి ఒకే ఉద్దేశంతో బాగా అంటే తేలు ఎంత గట్టిగా కుట్టినా ఎంత రక్తం పారుతున్నా సరేను కర్ణుడు అసలు ఏమాత్రం కదలకుండా గురువు గారికి నిద్రభంగం కలగకూడదు అనేటటువంటి ఆలోచనలో ఉంటాడు. సో సడన్గా ఎంత రక్తం కదా, బ్లడ్ ఈజ్ వెట్ అనమాట. సో ఎప్పుడైతే పరశురాముడికి ఆ రక్తం తగులుతుందో వెంటనే పరశురాముడు లేచి చూస్తాడు. సో మొత్తం అంతా రక్తమే ఉంటుందన్నమాట. సో ఏంటి ఇంత రక్తం ఉంది, చూస్తే ఏమో కర్ణుడి తొడకలో తేలు కుట్టడం వల్ల మొత్తం రక్తం అంతా వచ్చేసి ఉంటుంది. సో అప్పుడు డౌట్ వస్తుంది పరశురాముడికి, అసలు ఎవరు నువ్వు, నార్మల్ అయిన బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారంటే ఈ విధంగా చిన్నది ఏమైనా కుట్టినా కూడా సరేను వాళ్ళు తట్టుకోలేరు. సో వెంటనే కనీసం ఒక అరుపైన అరుస్తారు. సో నువ్వు ఇలా తట్టుకొని కూర్చున్నావంటే నువ్వు ఎవరు అని అడుగుతాడు. సో అప్పుడు చెప్తాడనమాట, నేను పలానా తక్కువ జాతి కులానికి చెందినవాడిని అనగానే అప్పుడు కోపం వస్తుంది పరశురాముడికి. సో నార్మల్గానే పరశురాముడు అనే క్యారెక్టర్ మన మహాభారతంలో లేదా మన చాలా సినిమాల్లో కానీ గమనించినట్లయితే బీభత్సమైన కోపంతో ఉంటాడనమాట. అంటే నార్మల్గా ఉండే కోపాల కంటే కూడా ఈయన క్రోధం లేదా కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో సడన్గా అంత కోపం వచ్చేసినటువంటి పరశురాముడు ఏంటంటే వెంటనే శపిస్తాడనమాట. సో నేను ఉన్నటువంటి అన్ని వాటిల్లో కూడాను బ్రహ్మాస్త్రం అనేటటువంటిది చాలా గొప్ప విల్లు లాంటిది, గొప్ప ఆయుధము. సో ఈ ఆయుధం నువ్వు ఎప్పుడైతే నువ్వు మేజర్గా ఉపయోగించాలని అనుకుంటావో ఆ క్షణమే నువ్వు మర్చిపోతావు అని చెప్తారు. సో ప్రెజెంట్ ఏంటంటే ఈ విధంగా గురుద్వార నుంచి ఒక శాపం అనేది తీసుకుంటాడు. సో చాలా నిరాశగా ముందరికి వెళ్తూ ఉంటాడు అనమాట. సో అప్పుడే హస్తినాపురానికి చేరుకుంటాడు కర్ణుడు. ఇదే హస్తినాపురంలో ఏమవుతుందంటే ద్రోణాచార్యుడు ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఈ పాండవులు ఒక పక్క, కౌరవులు ఒక పక్క ఉంటారనమాట. సో ఇందులో 5 మంది ఒక పక్క, 100 మంది ఒక పక్క. వీళ్ళ యొక్క బలాబలాలు ఏంటో చేల్చుకోవడానికి మొత్తం హస్తినాపుర ప్రజల మధ్య కూడా ఒక మంచి గ్రౌండ్ లాంటి సెటప్ చేసి సో వీళ్ళ యుద్ధ కళలన్నీ చూపించుకుంటూ ఉంటారు, ప్రదర్శిస్తూ ఉంటారు, అంటే ఎవరెవరికి ఏమొచ్చు అన్న విద్యలో. సో ఈ విధంగా మనం కానీ చూసుకున్నట్లయితే కౌరవులకి పాండవులకి పడదు అన్న విషయం మనకి బాగానే తెలుసు. సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఏంటంటే సవితి పిల్లలు లేదంటే వేరే వర్గానికి చెందినటువంటి సో చిన్న పెదనాన్న పిల్లకాయలు కదా. సో వీళ్ళకి ఏంటంటే ఆస్తి తగాదాలు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నూరు పోసారనమాట. సో అందువల్ల ఏంటంటే ఎవరి విద్యలు వాళ్ళు చూపించుకుంటూ ఉంటారు. సో అందులో మనం కానీ చూసుకున్నట్లయితే పాండవుల్లో ఒకడైనటువంటి భీముడు అండ్ కౌరవుల్లో మొదటి వారైనటువంటి దుర్యోధనుడు ఎవరైతే ఉన్నారో సో వీరిద్దరు కూడా అంటే వాళ్ళ గదలతో యుద్ధాలు చేసుకుంటారనమాట. సో ఇద్దరు సమానంగా ఉంటారు. సో అదేవిధంగా ఒక్కొక్కరు వారి విద్యలు చూసుకున్నట్లయితే సో కౌరవుల్లో ఉన్న వాళ్ళందరికీ పాండవుల్లో ఉన్న వాళ్ళందరికీ కొన్ని విషయాలు చాలా డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళ 100 మంది కంటే కూడా ఎక్కువ శక్తి 5 మందిలో ఉంటుంది. సో అందులో ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ అర్జునుడు. సో అర్జునుడు ఏంటంటే తన విల్లులో తనని కొట్టేవాడు లేడనమాట. ఎందుకంటే ద్రోణాచార్యుడు కూడాను విలు విద్యలో అర్జునుడికి నేర్పించినంతగా, ఎందుకంటే అర్జునుడు కూడా అంత బాగా గ్రాప్ చేయగలిగాడు అనమాట ఆ టాలెంట్ని. సో అర్జునుడు కూడా విలు విద్యలో తురుము అంటారు కదా, లైక్ ఆ వర్షంలో అనమాట. సో అదే ప్రదేశానికి అంటే నేను అన్ని నేర్చేసుకున్నాను అని చూపించుకోవడానికి ఏం లేదు, పైగా గురుగారు ఒక శాపం ఇచ్చారు. సో ఆ డల్నెస్లో వస్తున్నటువంటి కర్ణుడికి ఏంటంటే తన టాలెంట్ని మేబీ ప్రూవ్ చేసుకుంటే మేబీ నాకంటే ఒక పేరు వస్తుంది, ఎందుకంటే తక్కువ జాతిలో పుట్టడం వల్ల నాకు ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుంది. సో ఇంతమంది నాకు శపిస్తున్నారు. సో ఇన్ కేస్ నా టాలెంట్ని ప్రూవ్ కానీ చేసుకోగలిగితే ఆబ్వియస్లీ నాకు ఒక మంచి పేరు ఉంటుంది కదా నా ఆలోచనలో ఉంటాడు. సో మొత్తానికి హస్తినాపురం గ్రౌండ్ ఏదైతే ఉందో దాని లోపలికి ఎంటర్ అయ్యి సో ఇది నా టాలెంట్ని చూపించుకుందని ట్రై చేస్తున్నప్పుడు ఈ పాండవులు ఒకరైన భీముడు ఎవరైతే ఉంటారో సో భీముడు మాటలు చాలా ఘోరంగా ఉంటాయన్నమాట. నార్మల్గా మీరు ఏంటంటే చూసినట్లయితే ఒక్కొక్కరిని హీరోయిజంగా ఉండవాలంటే పాండవులు మనం అంతా కూడా హీరోలాను, కౌరవులు మనం విలన్స్ లాను చూస్తుంటాం. బట్ నిజంగా మహాభారతం అనేటువంటి బుక్ కానీ కరెక్ట్గా కానీ మనం కానీ చదివినట్లయితే ప్రతి దగ్గర నీట్గా ఉంటుంది. అంటే ఒకరు పెద్ద, ఒకరు చిన్న, ఒకరు గొప్ప, ఒకరు చెడు అన్నట్టుగా చూపించుకున్నాం. అసలు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి అన్న విషయం తెలుస్తుంది. సో
అటువంటి టైంలో కర్ణుడు వచ్చి నేను పార్టిసిపేట్ చేస్తానని అడిగినప్పుడు భీముడు అంటాడనమాట, చాలా దారుణమైన మాటలు అంటాడు. సో అసలు ఎవరు నువ్వు ఒక కుక్క లాంటోడివి, అంటే వేరే అసలు అసహించుకునే జాతివి నువ్వు, ఒక కింద జాతి ఓడివి, నీకు మాతో పోటీ పడే అంత సీన్ ఉందా అని చాలా తక్కువగా చేసి మాట్లాడతాడనమాట. సో ముందుగానే మనం చూసుకున్నట్లయితే కౌరవులకి పాండవులకి పడదు కదా. సో దుర్యోధనుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఎప్పుడెప్పుడు పాండవులు ఓడించేద్దాం అనుకుంటాడు. బట్ కౌరవులు మొత్తం కలిపినా సరే అర్జునుడికి సరిపడా విలువిద్య అనేది ఎవరికీ తెలియదు అనమాట. అంటే అర్జున్ ఇట్స్ మోస్ట్ టాలెంటెడ్. సో ఇక్కడ వచ్చినటువంటి కర్ణుడు ఎవరైతే ఉన్నారో అతను విలువిద్యలో తోపు తురుము. సో అందువల్ల ఏంటంటే వీళ్ళని ఓడించాలంటే ఒక మనిషి మనకు కావాలి కదా అన్న ఉద్దేశంలో కర్ణుడిని అట్లా అవమానిస్తున్నప్పుడు భీముడు, సో ఇతను తీసుకొచ్చి ఇతనికి ఉన్నటువంటి అంగరాజ్యం ఏదైతే ఉందో, ఇతనికి ఉన్నటువంటి ప్రధాన రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కర్ణుడి పేరు మీద రాసేస్తాడు. రాస్తాడు మీన్స్ పట్టాభిషేకం చేస్తాడు అనమాట ఆ క్షణం అక్కడికక్కడే. సో అప్పుడు వచ్చి కర్ణుడు అడుగుతాడు, దుర్యోధన అసలు నేను ఎవరో కూడా తెలియదు, నువ్వు ఎందుకు నా కోసం ఇంత చేస్తున్నావు, సో ఇంకా నేను నీకేం ఇవ్వగలను, నీకేమి ఇచ్చి నేను రుణం తీర్చుకోగలను అన్నప్పుడు దుర్యోధనుడు చెప్తాడు, నాకు అదంతా ఏమొద్దు, నీ స్వచ్ఛమైన స్నేహం ఒకటి ఇస్తే నాకు చాలు అంటాడు. కర్ణుడు కూడా చెప్తాడు అనమాట, సో నా దగ్గర ఇవ్వడానికి అంతకంటే కూడా ఏం పెద్దగా లేదు అని. సో మొత్తానికి ఆ యుద్ధంలో కర్ణుడి యొక్క టాలెంట్ కూడా చూపిస్తారనమాట. ఎగ్జాంపుల్కి మనం కానీ చూసుకున్నట్లయితే అర్జునుడు బాణాలతో ఎటువంటి వస్తువునైనా తయారు చేయగలడు. లైక్ ఒక చైర్ని తయారు చేశాడు అనుకుందాం, అదే 10 సెకండ్లలో కర్ణుడు 2 చైర్లని తయారు చేయగలడు అనమాట. అర్జునుడి కన్నా కూడాను కర్ణుడికి చాలా టాలెంట్ అయితే ఉందన్నమాట. సో మొత్తానికి ఇది ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే మళ్ళీ ప్యారల్గా నెక్స్ట్ సిచ్యువేషన్ ఏం జరుగుతుందంటే ద్రౌపది అనేటటువంటి ఆవిడకి స్వయంవరం అనేది నిర్వహిస్తారనమాట. సో ఈ స్వయంవరానికి అర్జునుడు వెళ్తాడు. సో అదేవిధంగా ద్రౌపదిని చూసినటువంటి కర్ణుడు కూడాను అదే స్వయంవరంలో పాల్గొనడం జరుగుతుంది. సో ద్రౌపదిని చూసిన వెంటనే ఇష్టపడతాడు కర్ణుడు. మీరు మహాభారతంలోనో లేదంటే మీకు చూపించే సీరియల్స్లోనో ఇటువంటి ఒక విషయాన్ని పెద్దగా చూపించరు, ఎందుకంటే అది జరిగిపోయినటువంటి చరిత్ర. సో దాని ప్రెజెంట్లో చూపించాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ వర్షంలో అల్లుకుంటూ పోతారు. బట్ నిజంగా ఏం జరిగింది, మహాభారతం బుక్ అనేది కరెక్ట్గా చదివితే మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా ద్రౌపది స్వయంవరానికి ఏంటంటే అర్జునుడితో పాటు కర్ణుడు కూడా పోతాడనమాట. సో ద్రౌపదిని చూసినటువంటి కర్ణుడు ఏంటంటే ఒక క్రష్, ఒక లవ్, అంటే తన మీద చూడేసిన వెంటనే ఒక మంచి మోహం అయితే కలుగుతుంది, అండ్ అలానే ఇష్టం ప్రేమ కూడా కలుగుతాయి. సో అందువల్ల అక్కడ ఏంటంటే ఒక విల్లు ఉంటుంది. సో ఆ విల్లుని ఏదో ఒక పోటీ పెడతారు కదా, లైక్ ఏంటంటే నీళ్ళలో చూసి చేపను కొట్టడమో లేదంటే బాణాలు ఎత్తి నచ్చిన వస్తువులు తయారు చేయడమో, లైక్ ఈ విధంగా ఒక పందెం అయితే పెడతారనమాట. ఈ పందెంలో ఏంటంటే పార్టిసిపేట్ చేయడానికి కర్ణుడు వెళ్తాడు. సో కర్ణుడు వెళ్ళినప్పుడు దూరంగా ఉన్నటువంటి ద్రౌపది చెప్తుందనమాట, అసలు ఎవరికి పుట్టాను, అసలు క్షత్రియ పుత్రుడివేనా, సో ఎవడో రాజ్యం ఇస్తే కానీ ఒక రాజు కాదు నువ్వు, సో నీలాంటోడికి నాలాంటి అమ్మాయి అవసరమా అని చాలా అవమానకరంగా మాట్లాడుతుంది. నిజం చెప్తున్నాడు, మహాభారతం చదివిన వాళ్ళకే తెలుస్తుందన్నమాట ఈ విషయాలు. సో బేసికల్గా సీరియల్ చూస్తే అర్థం కాదు. సో ఆవిడ మాట అనేసరికి కర్ణుడికి చాలా లో అనిపిస్తుంది. సో చిన్నప్పటి నుంచి కర్ణుడికి ఏంటంటే జాతి విషయంలో చాలా తక్కువగా చేసి చూపించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆఖరికి ప్రేమించిన అమ్మాయి దగ్గర కూడా ఈ విధంగా నేను తక్కువ జాతి వాడిని, అట్లీస్ట్ నేను దానికి అర్హుని కూడా కాదు అనేటటువంటి మాటలు విన్నప్పుడు కర్ణుడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంటే ఏంది నేను మరి ఇంత దారుణం, అంటే నా పుట్టుకు మరి ఇంత నీచమైన ఆలోచనలో ఉంటాడు. అండ్ దీని తర్వాత జరిగినటువంటి ఈ పాచికల దగ్గరికి మనం వెళ్ళి చూస్తాం. నెక్స్ట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఈ పాచికలు వేసే దగ్గర ఏంటంటే శకుని బాగా ట్రైన్ చేసి ప్లాన్ చేసి మొత్తం మీద ఈ 5 పాండవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ట్రాప్ చేస్తారనమాట. సో అక్కడ ఓడిపోతారు, పాండవులు అందరూ ఓడిపోయి ద్రౌపదిని కూడా తీసుకొచ్చి పందెంలో పెట్టేస్తారు. సో దాని తర్వాత దుశ్శాసన తీసుకురావడం, ఈ సీన్లు మనం చాలా దగ్గర చూస్తుంటాం. ఏమంటారు, ద్రౌపది వస్త్రాపహరణం అనేటటువంటి కాన్సెప్ట్ అనమాట ఇది. సో ఇలా దుశ్శాసనుడు వెళ్ళేసి జుట్టు పట్టుకొని ద్రౌపదిని తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళందరి దగ్గరికి పోయి ఆవిడ అడుగుతుంది అనమాట, సో నా భర్తలందరూ ఇలా చేతగాని వాళ్ళలాగా గొమ్ముగా ఉన్నారు, సో ఇది అసలు న్యాయమా, ఒక నిండు సభలో ఇలా తీసుకొచ్చే మహిళని ఇలా వస్త్రాపహరణ చేయాలని ఆలోచిస్తున్నారు, ఇదంతా న్యాయమని అవి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బతిలాడుకుంటుంది. బట్ ఎక్సెప్ట్ కర్ణ. సో అందరినీ అడిగి కూడా ఆఖరికి కర్ణుడిని ఇటువంటి విషయాలు కూడా అడగలేదు కదా. సో అందువల్ల కర్ణుడు ఇంకొంచెం బాధపడతాడనమాట. అండ్ కర్ణుడికి ఆల్రెడీ ఒక క్రష్ ఉంది. నార్మల్గానే ఎవరికైనా సరే, ఒక అబ్బాయికైనా సరే లైఫ్ లాంగ్ వన్స్ ఒకసారి మనం క్రష్ అనుకున్నామంటే చనిపోయే వరకు కూడా వాళ్ళు క్రష్లానే ఉంటారు. సో అది వాళ్ళు అసహించుకున్నా తిరిగి ప్రేమించినా సరే క్రష్ అనమాట. సో అందరినీ నిండు సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అడిగినటువంటి ద్రౌపది కర్ణుడిని మాత్రం అడగదనమాట. ఆ క్షణంలో కూడా కర్ణుడు చాలా నిరుత్సాహపడతాడు. ఈ టైంలో కూడా నా జాతి చాలా ముఖ్యమా, సహాయం చేయమని అడగటానికి కూడా జాతి ఇంపార్టెంటా అని నిరుత్సాహం ఉన్నాడు. బట్ ఏ మాటగా మాట ఏంటంటే తన క్రష్ని ఈ విధంగా, అంటే తను ఇష్టపడినటువంటి ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ తీసుకొచ్చి నిండు సభలో ఇలా అవమానపరుస్తుంటే చూసి తట్టుకోలేనటువంటి కర్ణుడు ఏంటంటే నీకు ఇవి ఏం చేసేటట్లేదు, ఇంకా ధర్మం నిలబడుతుంది, ఎవరో ఒకరు వచ్చి కాపాడుతారన్న ఆలోచనలో ఉంది. సో ద్రౌపది ఏంటంటే ఒక పతివ్రత అనమాట. సో ఆవిడ అనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కాల్చి బూడి చేయగలదు. బట్ ధర్మం కోసం నిలబడినటువంటి ఆ వ్యక్తి, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏ మాత్రం ట్రై చేయకపోయేసరికి ద్రౌపదిని మేబీ రెచ్చగొడితే అయినా వీళ్ళందరికీ ఏమైనా శాపాలు ఇస్తుందో సంథింగ్, తనని తనైనా కాపాడుకుంటుందన్న ఉద్దేశంతో కావాలనే రెచ్చగొడతారు
నిలబడతాడనమాట కర్ణుడు ఆ క్షణంలో. ఆ నిండు సభలో కూడా ఉన్నటువంటి నీ హస్బెండ్స్ అందరూ కూడా వేస్ట్ పనికి మాలినోళ్ళు, అండ్ నువ్వు 5 మంది భర్తలు పెళ్లి చేసుకోన్నావు, సో నువ్వు ఒక వేశ్య లాంటి దానివి, ఒక దాసి లాంటి దానివని చాలా నీచంగా మాట్లాడతాడు. మీకు తెలియదు కానీ ఆ కాలంలో ఈ పదానికి చాలా ఇది ఉండేది అనమాట, చాలా అసహ్యంగా చూసేవాళ్ళు ఈ వేశ్య దాసి అనేటటువంటి పదాలని. సో నిండు సభలో ఆ మాట అనేసరికి ద్రౌపది కళ్ళలోంచి నీళ్ళు వస్తాయన్నమాట. సో నువ్వు కూడా నన్ను ఇట్లా అంటావా అన్న ఉద్దేశంలో వస్తుంది. బట్ ఇనిషియల్గా కానీ చూసుకున్నట్లయితే కర్ణుడికి అండ్ ఒపీనియన్ అంటే మేబీ ఇలా అయినా చెప్తే తనని తను కాపాడుకుంటుందేమో అని అనుకుంటారు. బట్ అప్పటికే దాని తర్వాత ఏంటంటే మళ్ళీ కూడా ఏమాత్రం అడగకపోవడం. అండ్ ఆ క్షణంలో కూడా కర్ణుడు అనుకునేటువంటి విషయం ఏంటంటే ఒక్క మాట తనని కానీ అడిగి ఉంటే సో ఆబ్వియస్లీ తను హెల్ప్ చేసేవాడు. కర్ణుడు ఆల్రెడీ దుర్యోధనుడి విషయంలో కూడా చెప్తాడనమాట. సో దుర్యోధన ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి నాకు ఇది చేసి పెట్టు అని అడిగితే మాత్రం ఖచ్చితంగా నేను చేసి తీరుతాను, అది ఎవరైనా సరే అని చెప్పడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఆ నిండు సభలో కర్ణుడిని కానీ ద్రౌపది అడుగుంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి మహాభారతం వేరేలా ఉండేదన్నమాట. సో మొత్తం మీద అలా అడగకపోవడం, ద్రౌపది వస్త్రాపహరణం జరగడం, ఆ తర్వాత లార్డ్ శ్రీకృష్ణ వచ్చేసి చీరనివ్వడం, ఇదంతా మన సినిమాలో చూస్తుంటాం. సో ఆఫ్టర్ ఈ ద్రౌపది అనేటటువంటి క్యారెక్టర్, ఈ వస్త్రాపహరణ క్యారెక్టర్ మొత్తం ముగిసిన తర్వాత నెక్స్ట్ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే కురుక్షేత్ర యుద్ధానికి ప్లాన్ వస్తుంది. అంటే కురుక్షేత్ర యుద్ధం అనేది ఖచ్చితంగా జరగబోతుంది అనేటటువంటి విషయం శ్రీకృష్ణుడికి తెలుస్తుంది. సో అప్పుడు కూడా ఏంటంటే శ్రీకృష్ణుడు మహాకవీరుడైనటువంటి కర్ణుడి దగ్గరికి వెళ్తాడు. సో కర్ణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట. సో నువ్వు ఎవరో కాదు, నువ్వు ఈ పాండవులందరికీ కూడా అన్నవి, సో నువ్వు ఒక కుంతి పుత్రుడివి, సో నువ్వు వీళ్ళ క్షత్రియ పుత్రులకు సంబంధించినటువంటి వాడివే. సో ఇన్ కేస్ నువ్వు కానీ ఈ విషయం బయట చెప్పావంటే ప్రశాంతంగా ఉండొచ్చు, అంటే హ్యాపీగా ఉండొచ్చు. ఇంతకాలం నువ్వు పడినటువంటి ఈ నీచ జాతి వాడివి, తక్కువ జాతి వాడివి అని పడినటువంటి అవమానాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి నుంచి నువ్వు బయటపడవచ్చు. అండ్ అంతేకాకుండా నువ్వు నీ తమ్ముళ్ళకి అండగా నిలబడ్డావంటే కురుక్షేత్రంలో మళ్ళీ కొట్టేవాడు లేడు అని కృష్ణుడే వచ్చి అడుగుతాడు అనమాట. సో కృష్ణుడు కూడా ఎందుకు వచ్చి అడుగుతాడంటే కర్ణుడి టాలెంట్ అలాంటిది. సో కర్ణుడు అనేటటువంటి వ్యక్తి చాలా మహావీరుడు అనమాట. సో ఆ క్షణంలో కర్ణుడు ఆలోచిస్తాడు, అవునా నేను ఇంతకాలం ఏమంటారు ఈ పడినటువంటి అవమానాలు ఏవైతే ఉన్నాయో, పడినటువంటి శాపాలు ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడాను నాకు తుడిచిపెట్టుకుపోతే బయట చెప్తే అని ఆలోచన ఒక పక్క వచ్చినప్పటికీ కూడా మరో పక్క కృష్ణుడికి నోనే చెప్తాడనమాట. ఎందుకు అంటే సో వీళ్ళందరూ కూడా నువ్వు కూడా ఎందుకు వచ్చావు అంటే నేను వీళ్ళందరి బ్రదర్స్ని, సో యుద్ధంలో వీళ్ళని గెలిపించడానికి నువ్వు నా దగ్గరకు వచ్చావు, బట్ నా నుంచి ఏమీ ఆశించకుండా నన్ను ఒక ఫ్రెండ్గా తీసుకొని యాక్సెప్ట్ చేసి సో ఇంతమందిని ఎవరైతే ఉన్నారంటే ఇంత రాజ్యాన్ని ఇచ్చి ఇంతమంది సైన్యాన్ని నాకు ఇచ్చి నన్ను నమ్మిన వ్యక్తిగా ఉన్నటువంటి నా స్నేహితుడికి నేను ఎటువంటి ద్రోహం అయితే చేయను, సో నేను యుద్ధంలో దుర్యోధనుడి పక్కనే నిలబడతాడు అంటాడనమాట. సో కృష్ణుడు చేసేది ఏం లేదు, బట్ కృష్ణుడి పరంగా మనకు తెలిసింది ఏంటంటే మ్యాక్సిమం చేయాలనుకున్న విషయాలు మ్యాక్సిమం ఎలాగైనా సరే చేయాలని ప్రయత్నిస్తాడు. సో అందువల్ల ఏంటంటే ఇతను పోయి సామరస్యంగా మాట్లాడిన పని జరగలేదు కాబట్టి ఎమోషనల్గా టచ్ చేస్తే మేబీ ఏమైనా కర్ణుడు కరిగే ఛాన్స్ ఉందేమో అని ఆలోచిస్తాడు. సో అందువల్ల ఏంటంటే కుంతి దగ్గరికి వెళ్తాడు. కుంతి దగ్గరికి వెళ్ళి చెప్పమ్మా కర్ణుడు నీ కొడుకు అని పోయి చెప్పు, దాని తర్వాత విషయాలు ఆయన చూసుకుంటాడని చెప్తారు. సో కుంతి కూడా వెళ్ళి ట్రై చేస్తుంది. సో నువ్వు నా బిడ్డవి, సో నువ్వు నీ అన్నదమ్ములైనా చంపుకుంటావా, సో ఈ విధంగా చేయకు, కురుక్షేత్రంలో పాల్గొన్నామంటే చాలా మంది చావులు చూడాల్సి వస్తుంది అని చెప్తుంది. బట్ ఏ మాత్రం కూడా కరగనటువంటి కర్ణుడు సో ఏది ఏమైనా సరే నేను నా ఫ్రెండ్ తరపునే నేను పోటీ చేస్తాను, నా ఫ్రెండ్ తరపు నుంచి నేను యుద్ధం అయితే చేస్తానని చెప్తాడు. సో మొత్తానికి కురుక్షేత్రం అయితే మొదలైంది. సో ఈ కురుక్షేత్రం మొదలైన మొదటి సమయంలో కూడా ఏంటంటే ఈ భీష్ముడు లేదంటే ద్రోణాచార్యుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కర్ణుని అలో చేయరు. ఎందుకంటే నువ్వు ఒక తక్కువ జాతికి చెందినటువంటి వాడివి, నువ్వు మాతో సమానంగా నిలబడ్డావంటే కాదు, మా పక్కన నిలబడ్డావంటే కూడా మాకు చెడ్డ చిరాకు, అసలు నువ్వు అసలు యుద్ధంలో మేము ఉన్నంతకాలం పాల్గొనకని చెప్తారు. సో మొత్తానికి యుద్ధం అంతా జరుగుతుందన్నమాట. సో వరుసగా ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటారు. ఫస్ట్ భీష్ముడు చనిపోతాడు, దాని తర్వాత ద్రోణాచార్యుడు చనిపోతాడు. ఈ ద్రోణాచార్యుడు చనిపోవడం ఆ కథంతా మనం రీసెంట్గా మన కల్కి సినిమాలో చూస్తుంటాం. సో ద్రోణాచార్యుడు ఎలా చనిపోయాడు అనే విషయాన్ని మీకు కావాలంటే సపరేట్ దానికి ఒక వీడియో చేస్తాం. సో ఈ విధంగా ద్రోణాచార్యుడు అండ్ అలానే భీష్ముడు చనిపోయిన తర్వాత ఇంకా అంత గొప్ప వీరులు ఎవరైనా ఉన్నారంటే దుర్యోధనకి గుర్తొచ్చినటువంటి నెక్స్ట్ పేరు కర్ణుడే అనమాట. సో ఇంతకాలం నేను ధైర్యంగా ఉన్నది దేనికంటే కర్ణ నువ్వు ఉన్నావనే, సో ఇకపై నీ ఆట కూడా సాగించాల్సిన టైం వచ్చింది, సో నువ్వు కూడా యుద్ధ రంగంలో అడుగు పెట్టాల్సిన సమయం వచ్చింది అనేసి యుద్ధ రంగంలో అడుగు పెడతాడనమాట. సో కర్ణుడు అడుగు పెట్టినటువంటి ఆ రోజే 16వ రోజు. సో కురుక్షేత్ర యుద్ధంలో 16 రోజు చాలా మేజర్ అనమాట. సో ఆ యుద్ధ భూమిలో అడుగుపెట్టిన తర్వాత ఒకరి మధ్య ఒకరికి మంచి పోటీ జరుగుతుంది, గట్టి పోటీ జరుగుతుంటుంది. అండ్ అర్జునుడు కర్ణుడు ఎదురు పడుతున్నటువంటి సమయంలో కూడాను ఏంటంటే వాళ్ళ మధ్య యుద్ధాలు చాలా హెవీగా జరుగుతుంటాయి. పోరు వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నడుస్తూనే ఉంటాయి. అండ్ ఈ కురుక్షేత్రం మధ్యలో వచ్చినటువంటి వ్యక్తి అర్జునుడి కుమారుడు అభిమన్యుడు. సో అభిమన్యుడు వచ్చేసి ఈ పద్మవ్యూహాన్ని ఛేదించాలని చూస్తాడు. సో లోపలికి వెళ్తాడు, కానీ లోపల ఉన్నటువంటి అభిమన్యుడు ఏంటంటే ఈ దుర్యోధనుడు దుశ్శాసనుడు మిగతా కౌరవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రౌండ్ అప్ చేసి ఇష్ట ప్రకారం పిడిగుద్దులతోనూ గదలతోనూ ఇష్ట ప్రకారం కొడుతుంటాడు అనమాట. బట్ అభిమన్యుడికి కేవలం 16 ఏళ్ళు మాత్రమే అభిమన్యుడికి. బట్ ఆ టైంలోనే ఒక మంచి మహావీరులా తయారవుతాడు బికాస్ ఆఫ్ అర్జునుడి కుమారుడు కాబట్టి. సో అభిమన్యుడు ఈ విధంగా ఉన్నటువంటి యుద్ధ రంగంలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తున్నప్పటికీ కూడా ఇతను ఆపకపోతే కష్టం అనేసి దుర్యోధనుడు అండ్ దుశ్శాసనుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి ఇష్ట ప్రకారం అంటే అభిమన్యుని హింసిస్తూ ఉంటారనమాట. అంటే చిన్న పిల్లోడు అనే ఆలోచన కూడా లేకుండా అందరూ కొడుతుండేసరికి ఇది చూస్తున్నటువంటి కర్ణుడు ఏమంటే సో ఈ విధంగా అతను ఉన్నంతకాలం అంటే ఇలా జరుగుతున్న
చంపుతున్నంతసేపు అతను ఆ నరకాన్ని చూస్తూ చనిపోవడం కన్నా ఒక దెబ్బతో చంపేయడం బెటర్ అనేసి కత్తితో పొడి చేయడం జరుగుతుందన్నమాట అభిమన్యుడిని. సో ఈ విషయం అర్జునుడికి ఎలా రీచ్ అవుతుందంటే అన్యాయంగా అధర్మంగా కర్ణుడు వచ్చేసి అభిమన్యుడిని చంపేశాడు అన్నసరికి వెంటనే కోపం వచ్చేసినటువంటి అర్జునుడు ఏం చేస్తాడు అంటే సో ఈరోజు సూర్యాస్తమం అయ్యేలోపు కర్ణుడిని నేను వధిస్తానంటాడు. సో ఈ మాట విన్న తర్వాత కర్ణుడు కూడా ఏం తగ్గేదేలే, సో ఈ సూర్యాస్తమం జరిగే లోపల ఏంటంటే నేను ఎలా అయినా సరే అర్జునుడిని చంపేస్తానంటారు. సో ఇందులో ఏంటంటే యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడి రథము అండ్ కర్ణుడి రథం ఒకటొకటి ఎదురుగా పడితే మన కల్కి సీన్లో కానీ చూసినట్లయితే ఇద్దరి మధ్య సేమ్ బాణాలు అంటే అస్త్రాలు అంత ఈక్వల్గా ఉంటాయి. సో ఒళ్ళు మండిపోయినటువంటి కర్ణుడు ఎవరైతే ఉన్నాడో ఈ నాగాస్త్రాన్ని తీస్తాడనమాట. ఈ నాగాస్త్రం అనేది చాలా పవర్ఫుల్ అస్త్రం. నిజంగా మనం మాట్లాడుకుంటే మనకి రామాయణంలో కానీ చూసుకున్నట్లయితే ఇంద్రజిత్తు సంధిస్తాడనమాట రాముడిని చంపడానికి నాగాస్త్రాన్ని. సో అటువంటి అంటే దేవుణ్ణి చంపడానికి ఉపయోగించేటటువంటి చాలా పవర్ఫుల్ అస్త్రం. సో ఆ అస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తాడు కర్ణుడు. అస్త్రానికి ఏది కూడా తిరుగులేదు. వన్స్ ఒకసారి ప్రయోగించాము అంటే సో ఖచ్చితంగా అవతల ఉన్నటువంటి ఆ పర్సన్ టార్గెట్ ఏదైతే ఉందో అది పడిపోవాల్సిందే. సో ఆ విధంగా నాగాస్త్రాన్ని తీసి సంధిస్తున్నప్పుడు సో కృష్ణుడు ఏం చేస్తాడంటే రథాన్ని అలా తొక్కి పడతాడు అనమాట. ఒక 2 అడుగులు కిందకి దిగేలాగా, అంటే భూమి అంతా కూడా ఉన్న ప్లేస్ మొత్తం కూడా అలా కిందకి దిగుతుంది. అందువల్ల ఏంటంటే నాగాస్త్రం అనేది మిస్ అయిపోతుంది అనమాట. సో అక్కడ అర్జునుడు బ్రతికిపోతాడు అనమాట. సో ఈ విధంగా ప్రతి దగ్గర కూడాను కర్ణుడు వేసేటటువంటి అస్త్రాలన్నింటినీ కూడా కృష్ణుడు ఏదో ఒక దగ్గర కాపాడుకుంటూనే వస్తుంటాడు. సో మొత్తానికి అతనుకున్నటువంటి శాపాల కారణంగా కర్ణుడికి ఏంటి అంటే సో ఆ యుద్ధ రణరంగంలో ఉన్నటువంటి కర్ణుడు ఏంటంటే ఆయన రథం వచ్చేసి భూమిలో కూరుకుపోతుంది. అది కూడా పూర్వంలో చేస్తున్నటువంటి ఒక శాపం. సో అదొక సపరేట్ బేస్డ్ కథ అనమాట. సో ఈ విధంగా కూరుకుపోయినప్పుడు పక్కన బాణాలన్నీ పెట్టేసి ఆ చక్రాన్ని పైకైతే ప్రయత్నం చేస్తుంటాడు. బట్ వాట్ ఎవర్ అది కొంచెం లేకపోయేసరికి ఏం చేస్తాడంటే అర్జునుడి రథం దగ్గరికి వెళ్ళి అర్జునుడిని కింద పడేసి కొడదామని చూస్తుంటాడు. అంటే పిడిగుతులతో కొట్టుకోవడం, వాళ్ళిద్దరు నార్మల్ ఫైటింగ్ అనేది జరుగుతుంది కదా బాణాలు కాకుండా, లైక్ అటువంటి ఫైటింగ్ జరుగుతుంది. ప్రతిసారి కూడా నాకౌట్ అవుతాడు. 3 to 4 టైమ్స్ అర్జునుడి కింద పడిపోతూ ఉంటాడు. సో పడిన ప్రతిసారి ఏంటంటే కింద పడిన వాళ్ళని కొట్టకూడదు, అది యుద్ధ నియమాలకి విరుద్ధం అనమాట. సో అందువల్ల ఏంటంటే అర్జునుడు కింద పడిపోయిన ప్రతిసారి ఏంటి వెళ్ళి అది తీసుకుంటూ ఆ రథాన్ని పైకి లేపే ప్రయత్నం అయితే చేస్తుంటాడు అనమాట. సో ఫైనల్గా ఏంటంటే అర్జునుడు ఒక 4వ సారి 5వ సారి మళ్ళీ కింద పడిపోయిన తర్వాత బాణాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఇంకేదైనా సరే ఇప్పుడప్పుడే అర్జునుడు లేసే పరిస్థితి లేదని కర్ణుడు ఏం చేస్తాడు, ఆ రథాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తాడు. ఈ సమయంలో ఏంటంటే కృష్ణుడు చెప్తాడు అర్జున బాణం సంధించు. సో ఇదనమాట సమయం, ఇదే సమయం, ఇటువంటి టైంలో బాణం సంధించు అంటాడు. సో అర్జునుడు చెప్తాడు ఇది ఒక అధర్మం కదా, ఇటువంటి టైంలో అంటే అస్త్రం చేతిలో లేనటువంటి టైంలో, ఆయుధం చేతిలో లేనటువంటి సమయంలో ఈ విధంగా అవతల వ్యక్తి మీద ఇది వేయడం ఒక క్షత్రియ ధర్మం అయితే కాదు, యుద్ధ ధర్మం అయితే కాదని అర్జునుడు చెప్పినప్పటికీ కూడా ఇన్ కేస్ అతన్ని కానీ నువ్వు కానీ ఇప్పుడు కానీ వదిలేసావు అంటే ఇక కురుక్షేత్రంలో పాండవులు అనేటటువంటి వ్యక్తులు గెలిచే అవకాశమే లేదు. సో ఇక్కడ ధర్మం అధర్మం విషయాన్ని పక్కన పెడితే ఒక వ్యక్తి అధర్మం వైపు నిలబడి ఉన్నాడు కాబట్టి అతన్ని చంపడం ధర్మమే అని చెప్పి మోటివేట్ చేసి మొత్తానికైతే అర్జునుడి చేత బ్రహ్మాస్త్రాన్ని సంధించి సో మొత్తానికి కర్ణుడిని అయితే చంపేయడం జరుగుతుంది. సో కర్ణుడు చనిపోతున్నప్పుడు కూడా చుట్టుపక్కల చాలామంది అప్పుడు వస్తారనమాట. సో కర్ణుడు చనిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది పాండవులందరికీ హీజ్ అవర్ బ్రదర్ అనేసి. సో అప్పుడు అందరూ ఏడ్చుకుంటూ వచ్చి నిలబడతాడు. కర్ణుడి ఎక్కడైతే బాణం గుచ్చుకుందో అక్కడ నిలబడుకొని ఉంటారు. సో అయ్యా నువ్వు మా అన్నవే, సో ఇంత జరిగిందా, నేనే తప్పు చేశాను, నేనే పాపం చేశాను చాలామంది అంటుంటారు. సో ఆ సమయంలో ఏంటంటే దుర్యోధనుడు వస్తాడనమాట. దుర్యోధనుడు టోటల్గా 99 మంది తన తమ్ముళ్ళు చనిపోయినా, భీష్ముడు చనిపోయినా, ద్రోణాచార్యుడు చనిపోయినా, ఎవరు చనిపోయినా కళ్ళల్లో ఏమాత్రం చుక్కరాని దుర్యోధనుడు కర్ణుడు చనిపోతున్నాడని తెలిసిన వెంటనే కళ్ళల్లో వెంబడి నీళ్లు విపరీతంగా వస్తాయన్నమాట. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అలాంటిది. సో అక్కడ ఉన్నటువంటి సమయంలో కూడా ఆ క్షణంలో కూడా ఏంటి అంటే సో ఇక్కడ అన్ని శాపాలు మొత్తం కూడా వచ్చాయన్నమాట. సో ఆఖరికి కర్ణుడి దగ్గరికి సో తన చిన్నప్పటి నుంచి పడినటువంటి ఇబ్బందులు, జరిగినటువంటి కార్యాల వల్ల తనకి సంబంధం లేకపోయినా చాలా చాలా విషయాలు ఇరుకోవడం, వాళ్ళ శాపాలు ఇవ్వడం అన్నీ కూడాను ఈ యుద్ధభూమిలో తను చనిపోవడానికి కారణాలుగా మిగిలాయని చెప్పవచ్చు. సో దుర్యోధనుడు అలా వచ్చినప్పుడు వీళ్ళు అంటారనమాట, కుంతి లేదంటే పాండవులు అంటారు, సో మా అన్నకి దహన సంస్కారాలు మేమే చేస్తామంటాడు. బట్ దుర్యోధనుడు ఏంటంటే మీరందరూ ఇప్పుడు వచ్చారు, ఏమంటారు యుద్ధంలో చంపేసి దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి మీ అన్నయ్య అని తెలిసాక వచ్చారు, బట్ నేను ఎప్పటి నుంచో ఉన్నాను, సో మా అన్నయ్యకి దహన సంస్కారాలు నేనే చేస్తాను దుర్యోధనుడు చెప్తాడు. సో వాట్ ఎవర్ ఇద్దరి మధ్య ఒక వార్ లాంటి జరుగుతుంది, నేనంటే నేను అనేసి. మొత్తానికి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు అడుగుతాడు అనమాట. సో నువ్వే చెప్పు కృష్ణ మధ్యవర్తిగా ఉండి సో ఎవరు దీన్ని దహన సంస్కారాలు చేయాలి అంటే ఓవరాల్గా చూసుకున్నా సరేను. సో మొదటి నుంచి చివరి వరకు కర్ణుడు ఎవరి కోసం ఉన్నాడంటే కేవలం దుర్యోధనుడి కోసమే. అండ్ దుర్యోధనుడు కూడా కర్ణుడి కోసం చాలా చేశాడు కాబట్టి దుర్యోధనుడే దాన సంస్కారాలు చేయాలని చెప్తాడు. సో ఓవరాల్గా మొత్తానికి కర్ణుడికి దాన సంస్కారం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా మహాభారతం మొత్తంగా మనం కానీ చూసుకున్నట్లయితే మొత్తం అంటే యుద్ధ భూమిలో చనిపోయిన ప్రతి ఒక్కరిలో కేవలం ఒక్క మనిషికి మాత్రమే మోక్షం లభిస్తుంది. ఆ ఒక్క వ్యక్తే మనకి కర్ణుడు అనమాట. మిగతా వాళ్ళందరూ ఏంటంటే నార్మల్ మనుషులు. సో ఇన్ కేసు ఈ జన్మలో చేసినటువంటి తప్పులు నెక్స్ట్ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల ఈ కురుక్షేత్రంలో యుద్ధంలో చనిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ జన్మకి వెళ్తారనమాట. ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ కృష్ణుడితో సహాను నెక్స్ట్ జన్మకి అయితే రాబోతారు. బట్ పూర్తిగా మోక్షం లభించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కర్ణుడు మాత్రమే.
సో ఇక్కడ ముఖ్యంగా మనం రీసెంట్గా గమనించినట్లయితే కల్కి సినిమాలో కూడాను ఈ కర్ణుడు అనేటటువంటి క్యారెక్టర్ మళ్ళీ పుట్టింది, కర్ణుడు అనేటువంటి క్యారెక్టర్ ప్రభాస్లో కనిపించబోతున్నాడు అనేది ఖచ్చితంగా అవాస్తవం. జస్ట్ ద్రోణాచార్యుడు తనకి స్నేహితుడు కాబట్టి ఆ క్షణంలో జస్ట్ మోక్షం లభించినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కర్ణుడు, సో కర్ణుడు అలా వచ్చి బ్లింక్ అయ్యి కాసేపు ఉండి వెళ్ళిపోతాడు అంతేగాని ఇక్కడ ఏమాత్రం ప్రభాస్ అయితే కర్ణుడు కాదనమాట ఆ సినిమాలో. అండ్ కర్ణుడికి నెక్స్ట్ జన్మ అనేది లేదు, ఎందుకంటే అతనికి మోక్షం అయితే లభించేసింది కాబట్టి కర్ణుడికి ఎలాంటి జన్మ అయితే లేదు. సో ఈ కాన్సెప్ట్లో ఏంటంటే నాకు మొత్తం ఓవరాల్గా అనిపించింది ఏంటంటే చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి కూడాను చాలా శాపాల వల్ల చాలా తప్పుల వల్ల ఏంటంటే కర్ణుడి జీవితం నాశనం అయితే అయిపోయింది. యుద్ధ భూమిలో తను చనిపోతాడని తెలిసినప్పటికీ కూడా కేవలం తన తల్లి చెప్పింది అన్నటువంటి కొన్ని మాటలకి కొన్ని ఇచ్చేయడం, అండ్ ఎవరో అడిగారని కవచ కుండలాలు ఇచ్చేయడము, అండ్ అంతేకాకుండా తన తల్లికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఉన్నటువంటి 5 మంది పాండవులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళలో మిగతా నలుగురిని ఏమాత్రం చంపుకో, ఎందుకంటే నీకు సమవుజ్జి అర్జునుడనే కదా అనుకుంటున్నావు, సో అర్జునుడిని మాత్రమే చంపేమంతే చంపుకో, సో మిగతా నలుగురిని కూడా చంపకని మాట ఇవ్వడం. సో ఈ విధంగా ప్రతి దగ్గర ఏంటంటే ఇచ్చిన మాటని ఎక్కడ కూడా తప్పుగా తీసుకోకుండాను ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చుకున్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఇక దుర్యోధనుడు అండ్ కర్ణుడి మధ్య బాండింగ్ మనం కానీ చూసుకున్నట్లయితే అసలు ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే మనకి మహాభారతంలో కనిపిస్తుంది. సో వన్స్ ఒకసారి ఏంటంటే కర్ణుడు అండ్ అలానే దుర్యోధనుడి వైఫ్ ఏంటంటే చదరంగం అనేటువంటి గేమ్ ఆడుతుంది, చెస్ ఆడుతూ ఉంటారనమాట. సో ఆ చెస్ ఆడుతున్నప్పుడు ఏమవుతుందంటే గేమ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆవిడకున్నటువంటి ఆ చేయి కర్ణుడు చేయి తగిలి ఆవిడకున్నటువంటి చీర ఏదైతే కొంగ అయితే ఉందో అది పడిపోతుంది. సో ఆవిడ కింద కొంగి తీసుకునే టైంలో ఆ పైట్ అనేది జారుతుంది అనమాట. సో ఇటువంటి ఇన్సిడెంట్ టైంలో దుర్యోధనుడు జస్ట్ రూమ్లోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అవ్వగానే అటువంటి ఒక సీన్ చూసాక కర్ణుడు ఫిక్స్ అనమాట, అబ్బా నా స్నేహితుడు ఇలా చూసేశాడు, సో తప్పుగా అనుకుంటాడు అని చాలా అనుకుంటాడు, ఇలా గొడవలు జరగకపోతే అని జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చాలా అనుకుంటాడు. బట్ దుర్యోధనుడు ఏ మాత్రం ఆలోచించకుండా మీరు ఆడుకోండి, సో మీరు ఆడుకోండి ప్రశాంతంగా, నేను ఎంత తీస్తాను అని చెప్తాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే దుర్యోధనుడికి తన భార్య మీద నమ్మకం ఉందో లేదో తెలియదు కానీ కర్ణుడి మీద విపరీతమైన నమ్మకం ఉంది. సో స్నేహం అంటే అలాంటిది అనమాట. సో మీకు అటువంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారు, కర్ణుడు లాంటి స్నేహితుడు మీకు ఎవరైనా ఉన్నారు, లేదంటే దుర్యోధనులాగా మిమ్మల్ని నమ్మి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే సో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఓవరాల్గా నాకు ఈ కథ మొత్తంలో అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ మహాభారతం అనేటటువంటి కథలో కుంతిపుత్రుడిగా కర్ణుడిని చూపించాల్సిన ప్రసక్తే లేదు. అంటే ఒక క్షత్రియ పుత్రుడిగా మనకి కర్ణుడిని చూపించకపోయినా అతను గొప్ప వీరుడే, అతనికి ఉన్నటువంటి టాలెంట్స్తోనే ముందుకెళ్ళాడు, పర్సనల్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాడు, అర్జునుడితో పోరాడాడు, యుద్ధంలో కూడా చాలా శాపాల వల్లనే చనిపోయాడు కానీ ఏ విధంగా కూడా సంబంధమే లేదు. సో నాకు మధ్యలో పర్సనల్గా నాకు అనిపించింది ఏంటంటే కావాలని ఆ కాలంలో మేబీ ఈ తక్కువ జాతికి చెందినటువంటి వ్యక్తులు యుద్ధ రంగంలో ఈ విధంగా ప్రదర్శించారని తెలిస్తే మేబీ ఈ తక్కువ జాతి వాళ్ళందరూ మేమే తోపులం తురుములం అని అంటారేమో అనే ఉద్దేశంతో కేవలం కథని ఈ విధంగా మార్చారేమో నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా? అండ్ ఓవరాల్గా కర్ణుడి లైఫ్లో ఈ విధంగా ఎన్నో అవమానాలు, తప్పులు, శాపాలు జరగడం వల్లే కర్ణుడి లైఫ్ ఇంత దారుణంగా ఓడిపోయింది. అండ్ అంతేకాకుండా కర్ణుడి లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే తనకు మించిన దానము మొదలు చెడ్డ బేరం అనేటటువంటి ఒక సామెత విన్నాం. సో కర్ణుడు ఏంటంటే ఎవరు ఏమొచ్చి అడిగినా సరే అది తనకి యూజ్ అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని ఏమాత్రం ఆలోచించకుండా పూర్తిగా కూడా అందరికీ ప్రతిదీ దానం చేసడం జరుగుతుందన్నమాట. ఇటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే కర్ణుడు ఒకసారి అర్జునుడు అడుగుతాడనమాట కృష్ణుడు ఒకసారి, కృష్ణ నేను ఇలా చాలా గొప్ప వంశంలో పుట్టినవాడిని అండ్ అలానే మనకి చాలా సంపదలు ఉన్నాయి, నేను వెల్ టాలెంటెడే కదా, బట్ ఎందుకు కర్ణుడికి వచ్చినంత పేరు నాకు రావట్లేదు, కర్ణుడు నాకంటే అంత గొప్పోడు అని అడిగినప్పుడు కృష్ణుడు ఒక నవ్వుతాడు. సో కర్ణుడి కంటే నువ్వు గొప్పోడు అని నువ్వు అనుకున్నావంటే నీకంటే పెద్ద ముఠాలు ఎవరు లేరు, అంటే నీకంటే పెద్ద మూర్ఖుడు ఎవరు లేరు. సో ఎందుకంటే కర్ణుడు ఎటువంటి వాడు అనేది నీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను అని చెప్పేసి నార్మల్గానే దగ్గర ఉన్నటువంటి 2 బంగారు కొండలు ఇస్తాడనమాట. సో అర్జునుడికి పోయి చెప్తాడు, అర్జున ఈ కొండను దానం చేయనప్పుడు అర్జునుడు కొండని కరిగిస్తూ ఉంటాడు, అందరికి పనిచేస్తాడు, బట్ ఎంత పంచినా సరే కొండ కరగదనమాట. బట్ కర్ణుడికి అటువంటి ఒక మరో కొండని ఇచ్చేసి కర్ణ ఈ కొండను నువ్వు దానం చేయంటే కేవలం ఒక 2 వ్యక్తులను పిలిచేసి ఈ కొండను సమానంగా పంచుకోండి అంటాడు అనమాట. సో అది దానగుణం, అంటే ఎవరికి ఎంత పడుతూ అని చూసి పంచే విధానం దానం నీది, బట్ ఎవరికైనా సరే ఎంతైనా సరే పంచేటటువంటి దానగుణం కర్ణుడిది. సో అంతేకాకుండా కర్ణుడు చాలా గొప్పవాడు, దానగుణంలోనే కాదు విలువల్లో కూడా చాలా విలువలు తెలిసినటువంటి వ్యక్తి. తను అధర్మం వైపు నిలబడ్డానన్న విషయం తనకు తెలుసు, బట్ స్నేహ ధర్మానికి విలువ ఇచ్చి తన ప్రస్తుతానికి దుర్యోధనుడి వెనక నిలబడ్డాడు, అంతే తప్ప కర్ణుడు ఏమాత్రం తక్కువ కదని చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా కర్ణుడి పరంగా మనం చూసుకున్నట్టయితే కొన్ని సిచ్యువేషన్స్లో ద్రౌపది విషయంలోనే చాలా క్రూయల్గా బిహేవ్ చేశాడని అయితే అనిపించింది నాకు. ఇది కూడా మహాభారతంలో ఉన్నటువంటి విషయమే. సో ఇన్ కేసు ఈ విషయం ఎవరికైనా తెలిసిన ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇకపై మీకు మహాభారతానికి సంబంధించినటువంటి కథ కావచ్చు, లేదా రామాయణానికి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మహాభారతం గురించి మీరు ఎవరికైనా తెలుసుంటే వెంటనే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331233123.